మీరు చాలా రోజుల నుంచి ప్రెగ్నెన్సీకి ట్రై చేస్తున్నారా? అన్నీ బావున్నాయి. ఎగ్ క్వాలిటీ బావుంది. స్పెర్మ్ కౌంట్ బావుంది. అంతా మంచిగుంది. అయినా ఎంత ట్రై చేసినా గూడా మందులు వాడుతున్నారు. ఏం ట్రై చేసినా గూడా మీకు ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అవుతలేదా? అయితే వ్యూవర్స్ ఇది కొన్ని సార్లు ఒక కామన్ ప్రాబ్లమ్ వల్ల చాలా చిన్న మిస్టేక్ వల్ల ఇది ప్రాబ్లమ్ కావచ్చండి. అదేందంటే మీరు చేసే సెక్స్ పొజిషన్ కరెక్ట్‌గా లేకపోవడం వల్ల గూడా మీకు ప్రెగ్నెన్సీ రాకపోవచ్చండి. సో వ్యూవర్స్, నా పేరు డాక్టర్ ప్రశాంత్ కే వైద్య. నేను హోమియోపతిలో సెక్సాలజిస్ట్‌ని అండ్ ఫర్టిలిటీ స్పెషలిస్ట్ అండి. సో ఈరోజు మనం ఒక చాలా ఇంపార్టెంట్ టాపిక్ గురించి మాట్లాడదాం. అదేందంటే సెక్స్ పొజిషన్. చాలా పేషెంట్స్ నాకు వచ్చి అడుగుతుంటారు. సార్, ఏ పొజిషన్‌లో చేస్తే ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశాలు చాలా ఎక్కువుంటాయి సార్. ఏ పొజిషన్ చేస్తే ప్రెగ్నెన్సీ రావు అని. సో దీని గురించి మనం డీటెయిల్‌గా చూద్దాము. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఈ రీసెంట్‌గానే ఒక పేషెంట్ వచ్చారు. ఒక 3 మంత్స్ బ్యాక్ ఒక పేషెంట్ వచ్చారు. వాళ్ళ గురించి చెప్తాను. వాళ్ళు 30 ఇయర్స్ ఇద్దరు హస్బెండ్ అండ్ వైఫ్. లాస్ట్ 5 ఇయర్స్ నుంచి ప్రెగ్నెన్సీ కోసం ట్రై చేస్తున్నారు. ఎంత ట్రై చేసినా వాళ్ళకి ప్రెగ్నెన్సీ అనేది కన్ఫర్మ్ అవుతలేదు. రకరకాల మందులు వాడారు. అలోపతి వాడారు, హోమియోపతి వాడారు, ఆయుర్వేదిక్ వాడారు, అన్ని మందులు వాడారు. ఈవెన్ ఫోలిక్ యాసిడ్ టాబ్లెట్ ఏమేమో వాడారు. ఎక్సర్సైజ్ చేశారు. వెయిట్ లాస్ అయింది. పీసీఓడీ ఉండే అది కూడా తగ్గింది. పీరియడ్స్ నార్మల్ అయినాయి. అన్నీ నార్మల్ అయినా కూడా వాళ్ళకి ప్రెగ్నెన్సీ రాలేదు. అప్పుడు వాళ్ళు నా దగ్గర ఎవరో చెప్తే వచ్చారు. వచ్చి నేను డీటెయిల్ కేస్ టేకింగ్ తీసుకుంటూ వాళ్ళు కరెక్ట్ వాళ్ళ సెక్స్ పొజిషన్ అడిగాను. ఏ పొజిషన్‌లో చేస్తున్నారు? కరెక్ట్‌గా చేస్తున్నారా లేదా? కొన్ని రూల్స్ పఠిస్తున్నారా లేదా? అని అది డీటెయిల్‌గా అడిగితే అప్పుడు ఏమర్థమైందంటే వాళ్ళు చేసే కరెక్ట్ పొజిషన్ అనేది కరెక్ట్‌గా లేదు. ఇన్ కేస్ దాంతో పాటు ఏందంటే ఇంటర్‌కోర్స్ అయిన వెంటనే అమ్మాయి ఏందంటే ఇమ్మీడియేట్‌గా వాష్ చేసుకోవడానికి వెళ్ళేది. సో ఇవన్నీ కొన్ని రీజన్స్ వల్ల ఏమైందంటే ఎంత వాడినా గూడా ప్రెగ్నెన్సీ అనేది రాలేదు. వాళ్ళకొక చిన్న ఇది చెప్పానంతే. సో ఏంటి, ఈ పొజిషన్‌లో చేయండి, ఇలా చేయండి, ఈ టైంలో చేయండి. సో ఈ టైంలో కరెక్ట్ ఓవ్యులేషన్ ఉంటది. ఇది ఫాలో చేయండి అని చెప్పాను. చెప్పినంక ఒక 3 మంత్స్ తర్వాత ప్రెగ్నెన్సీ అనేది కన్ఫర్మ్ అయింది. చూసారా వ్యూవర్స్? ఒక్క చిన్న మిస్టేక్ వల్ల మీకు ప్రెగ్నెన్సీ రాకపోవచ్చు. సో దాని గురించి నేను ఈరోజు చెప్తాను. సో మెయిన్ ఏందంటే 2 పొజిషన్స్ ఉంటాయండి. ఈ 2 పొజిషన్‌లో చేస్తేనే 99% ఛాన్సెస్ ఆఫ్ ప్రెగ్నెన్సీ ఉంటాయండి. ఒకటి మిషనరీ పొజిషన్. మిషనరీ పొజిషన్ అంటే ఆ అమ్మాయి కింద ఉంటది, అబ్బాయి పైన ఉంటాడు. సో ఇది నార్మల్ పొజిషన్. చాలామంది అనుకుంటారు ఇది నార్మల్ పొజిషన్ గదా అని. సో మీరు ప్రెగ్నెన్సీ ప్లాన్ చేస్తున్నారు. ప్రెగ్నెన్సీ ఇంకా ఎఫెక్టివ్‌గా ఇంకా ప్రెగ్నెన్సీ రావాలి అంటే అలాంటి కండిషన్‌లో మీరేం చేయాలంటే అమ్మాయి పడుకున్నప్పుడు ఈ హిప్ కింద అంటే బేస్ దగ్గర ఒక సాఫ్ట్ పిల్లో పెట్టండి. ఆ సాఫ్ట్ పిల్లో పెట్టడం వల్ల ఏమవుతదంటే కొంచెం పైనొస్తది. యూటరస్ అనేది పైకొచ్చేస్తది. సో అలాంటి పొజిషన్‌లో మీరు ఇంటర్‌కోర్స్ ట్రై చేశారనుకోండి, అలాంటి పొజిషన్‌లో మీరు సెక్స్ అనేది చేశారనుకోండి, అప్పుడేమవుతదంటే ఈ పొజిషన్‌లో ఆ స్పెర్మ్ అనేది గ్రావిటీ ప్రకారం అంటే యూటరస్ అనేది పైన ఉండడం, గర్భాశయం అనేది పైన ఉండడం వల్ల ఇలా ఒక డిప్రెషన్ అనేది ఫార్మ్ అవుతది. సో దానివల్ల కలిసినంక ఆ స్పెర్మ్ అనేది ఆ సర్విక్స్ నుంచి, యూటరస్ నుంచి, ఫెలోపియన్ ట్యూబ్ నుంచి ఈజీగా అక్కడ ఉండే మీ ఎగ్స్‌ని ఈజీగా రీచ్ అవుతదండి. సో ఇదొక పొజిషను. రెండో పొజిషన్ ఏందంటే మనం డాగీ పొజిషన్ అంటాము. సో డాగీ పొజిషన్ అంటే చాలా మందిలో ఒక మిత్ ఉంటది. అంటే ఒక రాంగ్ అజంప్షన్ ఉంటది. ఏంటంటే డాగీ పొజిషన్ అంటే ఎనక నుంచి ఏనల్ రీజియన్‌లో చేయడమో, లేదా మన మోషన్ ప్లేస్‌లో ఇన్సర్ట్ చేయడమో దీన్ని డాగీ పొజిషన్ అంటారు. కానీ అనుకుంటారు చాలామంది. కానీ అది కాదండి. సో ఎనక పొజిషన్ ఏంటంటే ఎనక పొజిషన్ నుంచి మీరు సర్విక్స్‌లో అంటే లోపల వెజైనాలో ఇంటర్‌కోర్స్ చేయడంని డాగీ పొజిషన్ అంటారు. సో ఇలాంటి పొజిషన్‌లో చేసినప్పుడు జనరల్‌గా ఈ డాగీ పొజిషన్‌లో అమ్మాయి ఇలా వంగినప్పుడు ఏమవుతదంటే ఆ సర్విక్స్, యూటరస్ అనేది ఇలా ఒక బెండ్ లాగా ఫార్మ్ అవుతది. ఆ బెండ్ లాగా ఫార్మ్ అయినప్పుడు ఆ పొజిషన్‌లో మీరు ట్రై చేసినప్పుడల్లా ఏమవుతదంటే స్పెర్మ్ అనేది ఈజీగా మూవ్ అవుతది. సర్విక్స్ నుంచి ఆ ఎగ్స్ దగ్గర ఈజీగా మూవ్ అవుతది. ఈజీగా మూవ్ అవ్వడం వల్ల ఈ ప్రెగ్నెన్సీ ఛాన్సెస్ అనేది చాలా ఎక్కువ ఉంటదండి. సో ఈ 2 పొజిషన్ అంటే మీరు ఎన్ని ప్లాన్ చేసినా ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అవుతలేదు అనుకోండి, అలాంటి వాళ్ళు ఇలాంటి 2 ప్రెగ్నెన్సీ ఫాలో చేయండి. ఇంకా దాంతో పాటు ఇంకా కొన్ని టిప్స్ చెప్పాలనుకుంటున్నాను. ఏందంటే ఎంత పొజిషన్ ఉన్నా గూడా మీరు ఏందంటే
కొన్ని టిప్స్ ఫాలో అవ్వాలి. ఏంటంటే ఫస్టు ఇంటర్‌కోర్స్ అయినాక నేను చాలా పేషెంట్స్ చూస్తాను. వాళ్ళలో ఏదో ఒక అంటే క్లీన్లీనెస్సో లేదా ఏదో ఒక ఇన్ఫెక్షన్ వస్తదో అలాంటిది ఒక ఇది ఉంటది. దానివల్ల ఏమవుతదంటే ఇంటర్‌కోర్స్ అయిన వెంటనే కలిసిన వెంటనే ఏం చేస్తారంటే వాష్‌రూమ్ వెళ్ళిపోతారు, యూరిన్ చేసేస్తారు లేదా వాష్ చేసుకుంటారు. సో, అలా చేయడం వల్ల ఏమవుతదంటే స్పెర్మ్ అనేది కిందకొచ్చి ఇంప్లాంట్ కాకుండా ఉండొచ్చు. సో, మీరు ప్రెగ్నెన్సీ ప్లాన్ చేస్తున్నారనుకోండి, ఇంటర్‌కోర్స్ అయినంక అంటే సంభోగం అయినంక అట్‌లీస్ట్ ఒక 10, 15 నిమిషాలు సేమ్ పొజిషన్‌లోనే బెడ్ మీదనే పడుకోండి. పడుకోవడం వల్ల ఏమవుతదంటే స్పెర్మ్ అనేది ఈజీగా మూవ్ అవుతది. మూవ్ అయ్యి అక్కడెళ్ళి అండాశయం దగ్గర ఇంప్లాంట్ అయిపోతదండి. సో, ఈ టిప్స్ అనేది ఖచ్చితంగా ఫాలో చేయండి. రెండోదేందంటే ఎప్పుడు మనం ఏందంటే కరెక్ట్ టైంలో ఈ ఇంటర్‌కోర్స్ అనేది చేయాలి. చాలా మందికి ఎడ్యుకేటెడ్ ఉంటారు. అయినా గూడా చాలా మందికి తెలీదు. ఏందంటే ఓవులేషన్ అనేది జనరల్‌గా ఒక 14థ్ డేనో, 15 డేనో జరుగుతది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీ వైఫ్‌ది, మీ పార్ట్నర్‌ది 30 డేస్ సైకిల్ ఉందనుకోండి, లేదా 28 డేస్ సైకిల్ ఉందనుకోండి. అప్పుడు 15థ్ డే ఆర్ 14థ్ డే అనేది ఓవులేషన్ అనేది జరుగుతది. అంటే ఆ టైంలో ఎగ్ అనేది ఫర్టైల్ అయి ఉంటది. సో, ఆ 2, 3 డేస్ బిఫోరు, 2, 3 డేస్ తర్వాత ఈ 5 డేస్ మీరు రెగ్యులర్‌గా డైలీ 5 డేస్ కలిసారనుకోండి, ఆ కలిస్తే ఏమవుతదంటే ఖచ్చితంగా ప్రెగ్నెన్సీ అనేది వచ్చేస్తది. అది వదిలేసి మీరు పీరియడ్స్ స్టాప్ అయిన వెంటనే లేదంటే పీరియడ్స్ దగ్గరొచ్చినప్పుడు ఇలాంటి ఇర్రెగ్యులర్ టైమ్‌లో కలిసినప్పుడు ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశాలు చాలా తక్కువండి. సో, అందుకే ఫీమేల్స్ ఏందంటే ఓవులేషన్ ట్రాక్‌ననేది ఎప్పుడు ఓవులేషన్ అనేది ట్రాక్ చేస్తూ ఉండాలి. మీకు ఈ మధ్య అన్ని యాప్స్ ఉంటాయి. యాప్స్‌లో మీరు చేసుకోవచ్చు. సో, మీరు ఇలాంటి టిప్స్ ఫాలో చేశారనుకోండి, ఖచ్చితంగా మీకు ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్సెస్ ఉంటదండి. సో, న్యాచురల్‌గా మీరు ప్లాన్ చేస్తున్నారు, న్యాచురల్‌గా ట్రై చేయాలనుకోండి, ఇలాంటి మెథడ్ ఫాలో చేసుకోండి. ఎంత ప్లాన్ చేసినా, ఎంత మందులు వాడినా గూడా మీకు ప్రెగ్నెన్సీ వస్తలేదనుకోండి, మన దగ్గర చాలా హోమియోపతిలో చాలా మంచి ట్రీట్మెంట్ ఉంటదండి. సో, మన క్లినిక్‌లో ఫర్టిలిటీ కేసెస్ అయితే చాలా సక్సెస్‌ఫుల్ కేసెస్ ఉన్నాయండి. సో, మీకు ప్రాబ్లమ్ ఉంటే మన క్లినికొచ్చి మీరు ఫర్టిలిటీ కోసం మన దగ్గర ట్రీట్మెంట్ తీసుకోవచ్చు. 3 నెలల నుంచి 6 నెలల్లో ప్రెగ్నెన్సీ గూడా వచ్చే అవకాశాలుంటాయండి. థాంక్ యూ అండి.